అయోధ్య రామ జన్మభూమి వివాదం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, అల్లర్లు, కూల్చివేతలు, కొట్లాట్లు, కోర్టు కేసులు ఇలా ఆ భూమి మాది మీది అంటూ హిందూ ముస్లింల మధ్య అనేక ఘర్షణలకు దారితీసిన ఆ ఉద్యమం ఆఖరికి కోర్టు తీర్పుతో ముగిసింది. అనేక వాదనలు, ఆధారాలు, సర్వేలు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించిన కోర్టు హిందువులకి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆ భూమి రాముడిది అని కోర్టు తేల్చిన వెంటనే ఆ భూమిలో మందిర నిర్మాణం ప్రారంభమయ్యి ఆ సుందర మందిరంలో భవ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. అలా ఆ 500 ఏళ్ల నాటి ఆ వివాదం మొత్తానికి అద్దుమణిగింది. అయితే సరిగ్గా రామ జన్మభూమి వివాదం తరహాలోనే అదే ఉత్తరప్రదేశ్ లో మరో వివాదం కూడా హిందూ ముస్లింల మధ్య నడుస్తుంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆ కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఉండే మసీదు మీద గత 31 సంవత్సరాల నుండి వివాదం నడుస్తుంది. ఈ వివాదంలో కూడా ఇరు పక్షాలు కోర్టుని ఆశ్రయించాయి. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ వివాదాస్పద జ్ఞానవాపి మసీదు మీద ఏఎస్ఐ జరిపిన సర్వే రిపోర్ట్ బయటికి వచ్చింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆ మసీదు అడుగున హిందూ దేవాలయాల ఆనవాలు ఉన్నట్లు తేలడంతో మరోసారి దేశాల్లో హిందూ ముస్లిం వర్గాల్లో ఈ జ్ఞానవాపి మసీదు గురించి ఆసక్తి ఎక్కువయ్యింది. కాబట్టి అసలు జ్ఞానవాపి మసీదు విషయంలో ఉన్న వివాదం ఏంటి, కాశీలో విశ్వేశ్వరుని ఆలయానికి మరియు జ్ఞానవాపికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ లో ఏముంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాల్లో కాశీ విశ్వనాథుని ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతి హిందువు, ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించేవారు తమ జీవితాల్లో ఒక్కసారైనా సందర్శించాలి అనుకునే ఆలయాల్లో కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుంది. ఎందుకంటే శివుడికి సంబంధించిన 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుని లింగం కూడా ఒకటి. శివుడు, పార్వతి కాశీలో, విశ్వనాథుడు విశాలాక్షిగా ఇక్కడ కొలువుదీరారు. ఈ కాశీ విశ్వనాథుడి ఆలయం గురించి పురాణాల్లో కూడా చాలా సార్లు ప్రస్తావన వచ్చింది. లింగ, స్కంద, పద్మ పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమాన 4-5 శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మాణం జరిగింది. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి చాలా ప్రచారాలు ఉన్నాయి. ఈ ఆలయం కాలంతో పాటు నిర్మించింది అని కూడా ప్రచారం ఉంది. అయితే 5వ శతాబ్దంలో విక్రమాదిత్య అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విస్తరించారు. ఇక 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ ఆలయం 6వ శతాబ్దం ముందు నుంచే అక్కడ మన ఆలయం ఉంది అని స్పష్టమవుతుంది. ముస్లిం రాజుల దండయాత్ర వల్ల మన దేశంలో దాదాపుగా 40,000 ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి. అందులో భాగంగానే 1194లో మహమ్మద్ ఘోరీ కాలంలో సైన్యాధిపతిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ కన్హోజీ రాజును ఓడించి ఈ ఆలయాన్ని కూల్చివేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక 1211లో ఆలయాన్ని పునఃప్రారంభించగా మళ్లీ 1489, 1571లో సికిందర్ లోడ్ హయాంలో ఆలయాన్ని మరొకసారి కూల్చివేశారు. దానితో మరలా 1585లో అక్బర్ హయాంలో కాశీ విశ్వనాథుడిని ఆలయం మళ్లీ తిరిగి కట్టారు. ఇక 1569లో ఔరంగజేబ్ మొఘల్ సింహాసాన్ని అధిష్ఠించిన తర్వాత వీరు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ స్థలంలో మసీదుని నిర్మించారు. ఆ మసీదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న జ్ఞానవాపి మసీదు. ఈ మసీదు చుట్టూనే ఇప్పుడు వివాదం నడుస్తుంది. అయితే కాశీ విశ్వనాథుని ఆలయం ధ్వంసం చేయడానికి ఔరంగజేబ్ సైన్యం దండయాత్రగా వస్తుంటే ఆలయ పూజారి జ్యోతిర్లింగంతో పాటు ఆలయంలో ఉన్న బావిలోకి దూకేసి ఆ జ్యోతిర్లింగాన్ని ఆనాడు ఔరంగజేబ్ కు ఆ లింగాన్ని దక్కకుండా చేశాడు అని కూడా మాటలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం జ్ఞానవాపు మసీద్లో ఉన్న బావిలో ఒక శివలింగం బయటపడింది. ఆ శివలింగం ఆనాడు ఆలయ పూజారి ఔరంగజేబ్ కు దక్కకుండా చేసిన ఆ జ్యోతిర్లింగమే అంటూ హిందువులు వాదిస్తున్నారు. ఆనాడు ఆ జ్యోతిర్లింగాన్ని పూజారి ఆ బావిలో వేసినందుకు ఆ బావికి జ్ఞానవాపి అనే పేరు వచ్చింది. వాపి అంటే బావి అని అర్థం. అయితే ఔరంగజేబ్ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రిషబ్ సింగ్ అనే రాజు విశ్వేశ్వరుడి ఆలయాన్ని పూర్తిగా సర్వే చేయించి ఔరంగజేబ్ నిర్మించిన ఆ జ్ఞానవాపి మసీదుని కూల్చివేయకుండా మసీదు పక్కనే విశ్వేశ్వరుడి ఆలయాన్ని తిరిగి నిర్మించాలి అనుకున్నారు. కానీ రిషబ్ సింగ్ పరిపాలించిన ప్రాంతాన్ని నవాబులు స్వాధీనం చేసుకోవడంతో ఆ పని పూర్తి కాలేదు. ఇక 1742లో మరాఠా సామ్రాజ్యానికి చెందిన నానా ఫడ్నవీస్ మరియు మల్హర్ రావులు ఆ జ్ఞానవాపి మసీదును కూల్చి విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు. కానీ వీరు కూడా ఆ పని చేయలేకపోయారు. కానీ మల్హర్ రావు కాడలు అహల్యాబాయ్ మాత్రం ప్రస్తుతం మనం పూజలు చేస్తున్న వారణాసి కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే నిర్మించారు. కానీ ఆమె కూడా జ్ఞానవాపి మసీద్ని ఏమాత్రం ధ్వంసం చేయకుండా హిందువుల కోసం ఆలయాన్ని నిర్మించారు. అలా మనం నేడు వారణాసిలో
విశ్వేశ్వరునిగా కొలుస్తున్న ఆలయం మనకి దక్కింది. అయితే ముందు నుంచే హిందువుల్లో, హిందూ సంఘాల్లో ఈ జ్ఞానవాపి మసీద్ మీద చాలా అనుమానాలే ఉన్నాయి. జ్ఞానవాపి మసీదు పూర్తిగా విశ్వనాథుడిని ఆలయం పరిధిలోకి వస్తుంది అని, అక్కడ గతంలో హిందూ దేవాలయం ఉండేది అని, ఆ దేవాలయాన్ని కూల్చి మసీదుని కట్టారు అని హిందూ సంఘాలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఆధారం చేసుకుని హిందూ సంఘాలు జ్ఞానవాపి మసీదు హిందువులదేనంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి, జ్ఞానవాపి మసీదు పూర్తిగా కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉండటం. అయితే గతంలో ఆలయం నిర్మాణం జరిగినప్పుడు మన దేశంలో ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను ఇలా పక్కపక్కనే నిర్మించిన చరిత్రలు లేవు. కాబట్టి హిందూ దేవాలయాన్ని కూల్చి అదే స్థలంలో జ్ఞానవాపి మసీదు కట్టారు అనేది హిందువుల వాదన. ఇక 2, జ్ఞానవాపి మసీదు పశ్చిమ భాగంలో ఉండే గోడ. గతంలో ఔరంగజేబు కాశీ విశ్వనాథుడిని ఆలయం ధ్వంసం చేసి జ్ఞానవాపి మసీదును నిర్మించినప్పుడు జ్ఞానవాపి మసీదుకు పశ్చిమ భాగంలో ఉన్న విశ్వనాథుని ఆలయానికి పూర్తిగా ధ్వంసం చేయకుండానే పశ్చిమ భాగంలో గోడను అలానే ఉంచి దాన్ని ఆధారంగా చేసుకుని మసీదును నిర్మించాడు. కాబట్టి ఇప్పటికీ వారణాసిలో జ్ఞానవాపి మసీదుకు ఉన్న పశ్చిమ గోడను మనం పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ మసీదును పూర్తిగా ఒక పురాతన హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి కట్టారు అని. ఇక 3వది, జ్ఞానవాపి మసీదు ముందు ఉండే నందీశ్వరుడు. మసీదులో ఉండే బావికి ఎదురుగా 83 అడుగుల దూరంలో మసీదు కాంపౌండ్ బయట వైపు ఒక నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం పూర్తిగా మసీదులో ఉన్న బావి వైపు ఉంటుంది. సాధారణంగా ప్రతి శివుడి ఆలయంలో నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది శివుని వైపు తిరిగి ఉంటుంది. కాబట్టి జ్ఞానవాపి మసీదులో ఉండే బావి వైపు చూస్తున్న నందే ఇక్కడ విశ్వేశ్వరుని ఆలయం ఉంది అని సాక్ష్యం. ఇక 4వది, జ్ఞానవాపి మసీదు అడుగు భాగం. మనకి పైకి వైపు కనిపిస్తున్న మసీదు కాకుండా మసీదు అడుగు భాగంలో ఒక సలార్ ఉంటుంది. ఆ సలార్కు వెళ్లేందుకు మార్గం కూడా మసీదు ప్రాంగణం వైపే ఉంటుంది. మొత్తం హిందూ దేవాలయాలకి సంబంధించిన ఆనవాళ్లు, నిర్మాణ శైలి ఇక్కడ ప్రతిబింబిస్తుంది. మసీదు అడుగు భాగంలో 1990 వరకు కూడా పూజలు జరిగాయి. ఇలా జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ 4 ముఖ్యమైన విషయాలను ఆధారంగా చేసుకుని వారణాసిలో హిందువులు జ్ఞానవాపి మసీదు గురించి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో అక్కడున్న హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు కాబట్టి ఆ మసీదు ప్రాంగణంలో హిందువులు పూజ చేసుకునేందుకు అనుమతించాలి అని హిందువులు వాదిస్తుంటే, ముస్లింలు మాత్రం వందల సంవత్సరాల నుంచి నమాజు చేస్తున్న తమకే జ్ఞానవాపి మసీదు మీద పూర్తి హక్కులు ఉంటాయని అంటున్నారు. అలా చాలా సంవత్సరాల నుంచి వారణాసిలో జ్ఞానవాపి మసీదు మీద ఇరుపక్షాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా విశ్వ హిందూ పరిషత్ మరియు కొన్ని విశ్వ సంఘాలు కలిసి గతంలో మొఘల్ చక్రవర్తి దండయాత్రల వల్ల మసీదులుగా మార్చిన ప్రార్థనా స్థలాలను తిరిగి హిందూ దేవాలయాలుగా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాయి. దానితో వీళ్ళు తీసుకున్న నిర్ణయం వలన ఈ జ్ఞానవాపి మసీదును కూడా హిందూ దేవాలయంగా మార్చాలి అనే పోరాటం మొదలైంది. అయితే మన దేశంలో ప్రార్థనా స్థలాలకు సంబంధించిన మత ఘర్షణలు జరగకుండా 1991లో ఒక చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1991 ప్రార్థనా స్థలాల చట్టం. 1991లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీరాముని ఆలయం నిర్మించాలి అని ఉద్యమం జరుగుతున్న సమయంలోనే, అంటే అప్పట్లో అద్వానీ రథయాత్ర ఉత్తరప్రదేశ్లో మతపరమైన ఘర్షణలు జరుగుతున్న రోజుల్లోనే 1991 సెప్టెంబర్ 18న అప్పటి పివి నరసింహారావు గారి ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అప్పట్లో హిందూ సంఘాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదంగా పొంది చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి మన దేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉంటే అదే రూపంలో కొనసాగాలి. అంటే స్వతంత్రం వచ్చే నాటికి చరిత్రతో సంబంధం లేకుండా హిందూ దేవాలయంగా ఉండేది హిందూ దేవాలయంగా గాను, మసీద్ను మసీద్ గానే, చర్చ్ను చర్చ్ గానే కొనసాగించాలని ఈ చట్టం దేశంలో ఉన్న ప్రతి ప్రార్థనా స్థలానికి వర్తిస్తుంది. అలాగే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ అయోధ్యలో రామభూమి జన్మహంసం మీద అప్పటికే చాలా ఉద్యమాలు జరగటం వల్ల బాబ్రీ మసీదుకు ఈ చట్టం నుండి మినహాయించారు. అయితే జ్ఞానవాపి మసీదు వివరంలో హిందువులు, ముస్లింల మధ్య ఎప్పటి నుంచో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు 1809లోనే హిందూ ముస్లింల మధ్య జ్ఞానవాపి మసీదు గురించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత కూడా చాలా సార్లు హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ ఈ అల్లర్లకు సంబంధించి ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. కానీ 1991లో మన దేశంలో ప్రార్థనా స్థలాల చట్టం వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు అనుమతి కావాలి అంటూ కొందరు స్థానిక పూజారులు వారణాసి కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసిన కొద్ది రోజుల్లోనే జ్ఞానవాపి మసీదు నిర్మాణ కమిటీ
ప్రార్థనా స్థలాల చట్టాన్ని కోర్టుకి గుర్తు చేస్తూ సర్వే పిటిషన్ ని రద్దు చేయాలని కోరింది. అయితే 1993లో అలహాబాద్ హైకోర్టు ఈ కేసుల మీద స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం అలానే నడుస్తుంది. కానీ 2019లో అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు హిందువులకి అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి స్టే ఆర్డర్ అయినా 6 నెలల తర్వాత చెల్లవు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులను ఆధారంగా చేసుకుని గతంలో జ్ఞానవాపి మసీదు మీద అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ చెల్లుబాటు చేస్తూ మసీదు ప్రాంగణంలో సర్వే జరపాలి అని 2019లో కొందరు వారణాసి సివిల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అలాగే 2021 ఆగస్టు 18న వారణాసికి చెందిన 4 మహిళలు మరియు ఢిల్లీకి చెల్లిన మరో మహిళ మొత్తం 5 మహిళలు వీరంతా శృంగారదేవి గౌరీ భక్తులు. వీరంతా కలిసి జ్ఞానవాపి మసీదులో ఉన్న శృంగారదేవి గౌరీకి పూజ చేసేందుకు మరియు దర్శనం చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ విగ్రహాలని ముస్లింలు ధ్వంసం చేయకుండా కాపాడాలి అని మసీదులో హిందూ దేవతల దర్శనం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి అని కోరుతూ వారణాసి సివిల్ కోర్టులో మరో కేసు వేశారు. ఈ పిటిషన్ని సమర్థిస్తూ జిల్లా కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. దానితో మొత్తం వ్యవహారంలో హిందూ ముస్లింల మధ్య మళ్లీ వివాదం మొదలయ్యింది. ఇక 2022 ఏప్రిల్ 8న వారణాసి జిల్లా కోర్టు స్థానిక న్యాయవాది అజయ్ కుమార్ని అడ్వకేట్ కమిషనర్గా నియమిస్తూ జ్ఞానవాపి మసీదు సమీపంలో వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. అయితే జిల్లా కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలని సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. దానితో జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. 2022 మే 16న జ్ఞానవాపి మసీదులో సర్వే ముగిసింది. అయితే జ్ఞానవాపి మసీదులో చేసిన వీడియోగ్రఫీ సర్వే నివేదిక అధికారికంగా బయటికి రాకముందే సోషల్ మీడియాలో చాలా వీడియోలు లీక్ అయ్యాయి. జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడింది అని, అంతేకాకుండా అనేక హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయంటూ చాలా వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో అప్పట్లో జ్ఞానవాపి మసీదు మీద చాలా చర్చలు జరిగాయి. అయితే అక్కడ శివలింగం అని చెబుతున్న ఆ నిర్మాణం ఒక వాటర్ ఫౌంటైన్ అని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. అసలే అయోధ్య రామ జన్మభూమి వివాదం ఒక కొలిక్కి వచ్చింది అని భావిస్తున్న సమయంలో ఇలా జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడటం అనేది అందరి దృష్టి జ్ఞానవాపి మసీదు మీద పడేలా అయ్యింది. అయితే ప్రాథమికంగా చేసిన వీడియోగ్రఫీ సర్వేలో చాలా కీలకమైన అంశాలు బయటపడటంతో 2023 జూలైలో ఫోర్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐను అన్ని రకాల శాస్త్రవేత్తంగా సర్వే చేయాలి అని వారణాసి కోర్టు ఆదేశించింది. అయితే గతంలో శివలింగం బయటపడింది అని చెప్పిన బావిని వాజుఖానా బావి అని అంటారు. ఆ వాజుఖానా బావిని మాత్రం సర్వే చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు. దానితో ఏఎస్ఐ వాజుఖానా బావిని మాత్రం వదిలేసి పూర్తిగా హై టెక్నాలజీని ఉపయోగించి సర్వే చేసింది. ఈ సర్వే చేస్తున్న సమయంలో ఏ ఒక్క విషయం కూడా బయటికి రాకుండా పూర్తిగా రహస్యంగా జరపాలి అని, సర్వే చేస్తున్న సమయంలో ఆధారాలు ధ్వంసం కాకుండా తీసుకోవాలి అని జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి మసీదులో సర్వే చేయటం ఆపాలి అని జ్ఞానవాపి మసీదు వ్యవహారాలు పరామర్శిస్తున్న అంతుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సుప్రీంకోర్టులలో పిటిషన్ వేసింది. కానీ ఆ పిటిషన్ను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానితో ఏఎస్ఐకి జ్ఞానవాపిలో సర్వే చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయి. అలా కోర్టు ఆదేశాల ప్రకారం ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి 2023 డిసెంబర్ 19న 839 సర్వే పేజీల నివేదికను జిల్లా కోర్టుకు సమర్పించింది. అయితే ఈ వివాదం మీద 2023 డిసెంబర్ 21న విచారణ మళ్లీ మొదలైంది. అయితే 2024 జనవరి 25న సర్వే రిపోర్ట్ ను ఈ కేసులో ఉన్న 15 మంది పిటిషన్లకు ఇచ్చారు. అలా 2014 జనవరి 25న ఏఎస్ఐ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయాల విగ్రహాలు ఉన్నట్లు తేలింది. హనుమంతుడు, వినాయకుడు, నంది విగ్రహాలు ఉన్నాయని సర్వేలో స్పష్టంగా తేలింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు ఏఎస్ఐ సర్వేలో చెప్పింది. ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు స్థలంలోనే ఆలయం ఉన్న స్థలాన్ని కూల్చి ఆ ఆలయానికి సంబంధించిన స్తంభాలతోనే మసీదును నిర్మించినట్లు సర్వే రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో హిందువులు అనుమానిస్తున్న మసీదు పశ్చిమ భాగంలోని గోడ హిందూ ఆలయానికి సంబంధించిందేనని ఏఎస్ఐ రిపోర్ట్ తేల్చి చెప్పింది. జ్ఞానవాపి మసీదు అడుగు భాగంలో 35 కీలక శాసన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దేవనాగరి, తెలుగు, కన్నడ భాషలలో శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ నిర్ధారించింది. మొత్తానికి జ్ఞానవాపి మసీదు అడుగు భాగంలో లభించిన శిథిలాలు, శిల్పాలు, ఆధారాలు వీటన్నిటి ప్రకారం అక్కడ గతంలో భారీ హిందూ దేవాలయం ఉండేది అని, ఆ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి అదే స్థానంలో మసీదును నిర్మించారు అని ఏఎస్ఐ రిపోర్ట్లో స్పష్టం చేసింది. అయితే ఈ ఏఎస్ఐ నివేదిక బయటికి వచ్చిన వెంటనే హిందూ పక్షాలు చాలా సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ముస్లిం వర్గాలను మాత్రం ఈ నివేదికను పూర్తిగా తప్పుపడుతున్నాయి.
అయితే త్వరలోనే వాజుఖానా బావిని కూడా సర్వే చేయాలి అని కోర్టుని కోరతామని పిటిషనర్లు అంటున్నారు. అయితే ఏఎస్ఐ ఇచ్చిన ఈ సర్వే రిపోర్టు హిందువులకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కేసు హిందువులకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఏఎస్ఐ సర్వే రిపోర్టు వచ్చిన 3 రోజుల్లోనే జ్ఞానవాపి మసీదు సెల్లార్లలో హిందూ దేవుళ్లకు పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి అని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానితో ఏమాత్రం ఆలస్యం చేయకుండా 24 గంటల్లో ప్రభుత్వం ఇక్కడ పూజలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. దానితో 2024 జనవరి 31న జ్ఞానవాపి మసీదు సెల్లార్లలో మొదటి పూజను నిర్మించారు. అయితే జ్ఞానవాపి మసీదు సెల్లార్లలో గతంలో పూజలు జరిగేవి. కానీ 1993లో ఆనాడు ఉన్న పరిస్థితుల కారణంగా అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వం అక్కడ పూజలు చేయటం నిషేధించింది. 1993లో అక్కడ ఐరన్ బార్గేట్లు ఏర్పాటు చేశారు. కానీ మళ్ళీ ఇన్నాళ్లకు ఆ బార్గేట్లు తొలగించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కానీ ఈ ప్రదేశానికి ప్రస్తుతం ఎవరిని అనుమతించట్లేదు. కేవలం కొందరు పూజారులు మాత్రమే అక్కడ పూజ చేసేందుకు అక్కడికి వెళ్లి పూజ చేస్తున్నారు. అయితే పూజలు మొదలైనంత మాత్రాన జ్ఞానవాపి మసీదు పూర్తిగా హిందువులకు దక్కినట్లు కాదు. ఈ వ్యవహారంలో తుది తీర్పు ఇంకా రాలేదు. కాబట్టి తుది తీర్పు వచ్చి అన్ని రకాల చట్టపరమైన సమస్యలు తొలగేందుకు చాలా సమయం పడుతుంది. అయితే జ్ఞానవాపి మసీదు విషయంలో హిందువులకు కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఆ కాశీ విశ్వేశ్వరునికి మరో భవ్య మందిరం నిర్మించడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇక ఈ వివాదం మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీరు నా నుండి పొందేందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోగలరు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పింక్ చేస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.